తమిళనాడులో విజయ్ గారు ప్రైవేట్ స్కూల్స్లో ఇంత ఫీజే ఉండాలి అని ఒక రూల్ తీసుకురావడం జరిగింది. ఆ రూల్కి అధిగమిస్తే ఆ ప్రైవేట్ స్కూల్స్ మూతపడతాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే పరిస్థితి మన తెలుగు రాష్ట్రాలలో ఉందా? ఎందుకంటే ఆ రాజకీయాలలో ఉన్న నాయకులకే స్కూల్స్ ఉన్నాయి. ఇక ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది? దోచుకున్నవాడు దోచుకున్నంత. మన 2 తెలుగు రాష్ట్రాలలో ప్రైవేట్ స్కూల్స్లో భయంకరమైన ఫీజులు ఉన్నాయి. మరి ప్రభుత్వం స్పందించి ఒక లిమిటెడ్ ఫీజులు పెట్టి అందరికీ విద్య అందించాలని, అలాగే ప్రభుత్వ పాఠశాలలను ఇంకా అభివృద్ధి చేసే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ప్రభుత్వ పాఠశాలల ఈ రోజుకి బాత్రూమ్స్ మాత్రం క్లీన్గా లేవు. నేను అది బలంగా చెప్పగలను.